పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని జనగామ మండలంలో ప్రత్యేక పుణ్యక్షేత్రమైన శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం పురస్కరించుకొని పర్వదినాన శ్రీ త్రిలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రామగుండంలో ఒక చరిత్రాత్మకమైన శివాలయం త్రిలింగేశ్వరాలయం. కాకతీయులు 9 నుంచి 10 శతాబ్దాల ముందు కట్టినటువంటి ఇది మీకు కనబడేది ఒక భాగం మాత్రమే, ఒకటే భాగం. గతంలో పూర్వం చరిత్రలో ఉన్న డిజైన్స్ ప్రకారం తెలుస్తూ ఉంది. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ముంగట ఆ రోజు ధ్వంసం చేసినటువంటి టెంపుల్. ఇక్కడ ఎట్లయితే త్రిలింగాలు ఉన్నాయో అక్కడ కూడా త్రిలింగాలు ఉండే, మధ్యలో పెద్ద మంటపం ఉండే, ఇంకా వేరే దేవతలు కూడా ఉండే అనేటువంటి ఒక సమాచారాన్ని అప్పుడున్న డిజైన్ చెప్తాం. కానీ ఇప్పుడు అది ఊరు మధ్యలోకి దారిగా మారింది, అటొకటి ఇటొకటిగా విడిపోయింది. అయినా కూడా పూర్వం నుంచి మేము నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఒక 25 సంవత్సరాల ముందు, 27-28 సంవత్సరాల ముందు కావచ్చు, మేము మా మోహన్ అని ఉండేవారు, చనిపోయినారు. ఇప్పుడు నేను వారు అమరేందర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, వీళ్ళు చిన్నలు అందరం కలిసి ఇక్కడ కరసేవ చేసి ఈ గుళ్ళను మంచి చేసినటువంటి చరిత్ర నాకు గుర్తుంది. తొలతి కాలంలో ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతం వాళ్ళు దీన్ని ఎంత పవిత్రమైనదంటే ఇక్కడ ఎవరే కోరికలు కోరుకున్నా అది వెంబటే నెరవేరుతుంది. మహాశక్తివంతమైనటువంటి ఒక ఆలయం. నేను ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏదో చేయాలనుకున్నాను. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా దీనికి సంబంధించిన నిధులు చేయలేకపోయాను. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆ శివుడు కనికరించాలని ఈరోజు రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేస్తూ ఈ ఆలయానికి కూడా నిధులు తీసుకొచ్చి ఏ రకంగా అభివృద్ధి చేయాలి. పూర్వస్థాయిలో అయితే ఆ మాదిరిగా చేయలేమేమో కావచ్చు, కానీ మరి దానికి దీన్ని రక్షిస్తూ, దీన్ని కాపాడుతూ, దీని యొక్క సముదాయంలో ఒక మంచి ఏర్పాట్లు చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. త్వరలో దాని యొక్క విధి విధానాలు ప్రకటిస్తాం. నేను మీ ద్వారా కోరుతాను, ఒక పవిత్రమైనటువంటి తెలంగాణ, ఉత్తర తెలంగాణకి ఎట్లయితే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడో, ఎట్లయితే కాళేశ్వరం ఉందో, ఎట్లయితే వెమ్లాడ ఉందో, అంత అద్భుతమైన మహిమలు కలిగినటువంటి శివుడు ఇవాళ జనగామ త్రిలింగేశ్వరం. భక్తులందరూ కూడా వస్తున్నాం, తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా ఇక్కడికి రండి, మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాం. ఈ యొక్క ఆలయ అద్భుతంగా నిర్మించడానికి మళ్ళీ మా ప్రయత్నం మొదలుపెట్టాం. నాతో పాటు ఈ శివుడి భక్తులైన మా నాయకుడు శ్రీబాబు కూడా నాకు సహకరిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కొంత ధన సాయం చేస్తానని మాట కూడా ఇస్తారు. త్వరలోనే ఆ యొక్క దిశగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ రుద్రాభిషేకం చేసే అవకాశం నాకు దొరికింది. రామగుండం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, నేను నాతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆర్థికంగా బాగుపడాలని, నాకు 10 మంది సేవ చేసే ఒక భాగ్యాన్ని, ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ తోటి, అభివృద్ధితోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణం, పూర్వవైభవం కంటే మంచి చేసే ప్రయత్నం చేయడంలో ఆ దేవుడు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా మరి ఆ దేవుని కొరికి వాళ్ళ రుద్రాభిషేకం చేస్తా ఉన్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. త్రిలింగేశ్వరులు ఒక్క శివుడు కాదు, మూడు రూపాలు, అటుదికి ఇంకో 3 రూపాలు, అనేక రూపాలు ఉన్నటువంటి ఆ శివుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నన్ను, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధికి నేను పడుతున్నటువంటి శ్రమ, నా ఆలోచన, నా కష్టానికి ఆ దేవుడి రూపంతో అన్నీ కూడా తప్పకుండా అమలు చేసేటువంటి ఆలోచనను ప్రభుత్వానికి ఇవ్వాలి, అమలు చేయగలిగే శక్తి నాకు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి. తప్పకుండా మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు అతీతంగా దేవుడు అనేవాడు అందరి వాడు, శివుడైతే అందరి వాడు. ఇలా ఆ శివుణ్ణి, మహామహుణ్ణి దర్శించుకొని తప్పకుండా మీ కష్టాలు తెలుసుకొని, ఏ దేవుడైనా కూడా మన కష్టపడుతూ, మనం చేసే పని చేస్తూ, మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడు ఆశీస్సులు ఉంటే దానికి బ్రహ్మాండంగా
సక్సెస్ అవుతారు. దాంట్లో ఈ శివుడి కాశీ విశ్వేశ్వరనాథ్ కంటే తక్కువ కాదు, ఈక్వల్, సేమ్, ఇంకెక్కువనే కావచ్చని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా ఊరు కాబట్టి నేను గొప్పగా మా శివుడు, కాశీ శివుడు ఇక్కడే ఉన్నాడు, వెమ్లాడ రాజన్న ఇన్నే ఉన్నాడు, మరి శ్రీ కాళేశ్వరం శివుడు ఇక్కడే ఉన్నాడు. ఏ ప్రాంతాల్లో గొప్ప శివుడు ఉన్నాడో ఆ గొప్ప అన్ని శివులు అందరు కలిసి ఇక్కడ ఉన్నారు అనే భావన నాది. అందరూ కూడా ఇక్కడికి రావాల్సింది మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. వారి దైవ దర్శనం చేసుకొని చల్లని దీవెనలు తీసుకొని పోవాల్సిందిగా మీ ద్వారా మీ టీవీ కూడా బాగా ఎదగాలి, అత్యున్నత స్థాయి రావాలి, రాష్ట్ర స్థాయి రావాలి మనస్ఫూర్తిగా. మీ వ్యూవర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుంచి మనము వేచి ఉన్న మహాన్యాస రుద్రాభిషేకం, ఆ దేవదేవుడు, ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదంతో ఈరోజు రాజ్ ఠాకూర్ గారు, ఆ కుటుంబం అందరూ, రామగుండం కుటుంబం అందరూ కూడా కలిసి ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ కర్నూలు బిందుల పండగలాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న యావత్ రామగుండం ప్రజలకి మళ్ళొకసారి ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకొని ఈ రుద్రాభిషేకంలో మీరందరూ కూడా పాల్గొని ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని, ఆ దేవదేవుడు మన మీద, మన ఊరు మీద కరుణ పెట్టి ఏ చెడు మన ఊరికి రాకుండా ప్రొటెక్షన్ చేయాలని ఎవరో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉందని ఆ దేవుడే అన్నిటినీ ప్రొటెక్షన్ ఇచ్చి ఈ రుద్రం చేయించుతున్నమే ఊరు బాగుండాలని రాజ్ ఠాకూర్ గారు ఒక సంకల్పంతో ఈ ఊరికి ఇది చెయ్యాలి అని అనగానే చెయ్యాలి. మన ఊరిలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ బాగుండాలని ఆయన ఓకే అనడం జరిగిన వలన ఈరోజు ఇంత పెద్ద పూజకి మేము నాంది పలికినాము. మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుతూ ఆ శివుడు ఆశీర్వాదం మన ప్రతి కుటుంబంలో ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. భక్త మహాశయులకు జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అతి ప్రాచీనమైన సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల యొక్క దేవస్థానంలో అభిషేక ప్రియుడైన ఆ యొక్క భోళాశంకరునికి లోక కళ్యాణార్థమై మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని చైత్ర పౌర్ణమి 12వ తారీఖు 4వ నెల 2005 శనివారం ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజున ఆదివారం ఉదయం 6 గంటల వరకు కూడా 24 మంది వేద పండితుల చేత స్వామివారికి సంతతధార నిర్విరామంగా 3 శివలింగాలకు ఆ యొక్క మహారుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం రేపు 13వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు స్వామివార్లకు అలంకరణ హారతి, 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు రుద్ర హోమం జరుగును. తదనంతరం పూర్ణాహుతి 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా కూడా గౌరవనీయులు మన రాంగుండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ గారి యొక్క మక్కాన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతోని ఎంతో ఈ యొక్క నియోజకవర్గము, ఈ రాష్ట్రము అందరూ కూడా ప్రజలు ఇక్కడ ఎలాంటి ఉపద్రవాలు కానీ ఇక్కడ అన్ని చక్కటి అభివృద్ధి జరగాలి, ఇక్కడ ప్రాంతవాసులు కూడా అందరూ ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ యొక్క భోళాశంకరుణ్ణి తరించి సేవించి ఆ ముక్తి పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజు జనగాం శివుడి గుడిలో రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. రామగుండంలో ప్రతి ఒక్కరు, మా కుటుంబము, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ సంతోషంగా మంచి హెల్త్తోని ఈ సంవత్సరం మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి, మీ అందరు జీవితాలు, పిల్లలు, హస్బెండ్స్, వైఫ్స్ అందరూ బాగుండాలని ఈరోజు ఇక్కడ ఈ పూజ చేయడం జరుగుతుంది. ఈ హోమం రేపు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. కాబట్టి అందరూ రామగుండంలో ఉన్న ప్రజలందరూ తప్పకుండా వచ్చి దేవుడిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ అందరూ వచ్చి పాల్గొన్నారు. లైన్లోకి రావాలి.
ఈరోజు జనగామ టెంపుల్లో మహారుద్రాభిషేకం జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం లోపల అందరూ గ్రామంలో ఉండే ప్రజలందరూ వీలున్న టైంలో వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.